హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఇలాంటివి ఏవీ ఇందులో మాట్లాడను. దేవుని సంఘానికి పరిశుద్ధాత్మకి గల సంబంధాన్ని, సంఘ క్షేమాభివృద్ధిలో పరిశుద్ధాత్మ పాత్రను ఇందులో మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మని ఎవరు ఎలా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోని వారు ఎలా మాట్లాడుతున్నారు, వారి ప్రశ్నలేంటి, వాటికి సమాధానాలేంటి అనేదే ఈ పార్ట్ 5. దేవుని యందు విశ్వాసముంచిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అని యోవేలు 2:28లో ప్రవచించబడింది. ఈ ప్రవచనమే పెంతెకొస్తు దినాన నెరవేరింది. ఈ ప్రవచనంలో పరిశుద్ధాత్మ కోసం అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని దేవుడు చెప్పాడు. దేవుడు తన ఆత్మను సంఘంలో ఉంచుతానని వాగ్దానం చేశాడు. అందుకే పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ అని చెప్పబడింది. దేవుడు పాత నిబంధన కాలంలో పనిచేసిన విధానం వేరు, క్రొత్త నిబంధన కాలంలో పనిచేసిన విధానం వేరు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మను కలిగిన వారు ఇశ్రాయేలీయుల్లో ప్రతి తరంలోనూ అక్కడక్కడ మాత్రమే ఉండేవారు. కానీ ఈ వాగ్దానం సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడును అని చెప్తుంది. పాత నిబంధనలో దేవుని ఆత్మ కొన్ని అద్భుతాలకు, ప్రవచనాలకు మాత్రమే పరిమితం. కానీ కొత్త నిబంధనలో అనేక సూచక క్రియలతో, వరాలతో పనిచేస్తున్నాడు. వాక్యం విని సువార్తను అంగీకరించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. ఒక వ్యక్తి వాక్యం ద్వారా మారుమనస్సు పొంది, బాప్తిస్మం పొంది, ఆత్మను పొందకుండా తన జీవితాన్ని కొనసాగిస్తే పరలోకం వెళ్ళడు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకొని వరాలు వినియోగిస్తున్నప్పటికీ పరిపూర్ణమైన మారుమనసు పొందుకోకపోతే అతడు పరలోకం వెళ్ళడు. ఎవరిలో విశ్వాసము, మారుమనస్సు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటాయో వారు మాత్రమే దేవుని కుమారులు. వారు మాత్రమే రక్షించబడతారు. ఒక వ్యక్తి రక్షణకు వాక్యం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ కూడా అంతే అవసరం. వాక్యం అనగా దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలు. ఆత్మ అనగా దేవుడే మనుషుల్లో ఉండుట. నేడు మేధావులుగా చెప్పుకునే వారిలో చాలామంది తమ జీవితాల్లో, ప్రసంగాల్లో, రచనల్లో వాక్యానికి అధిక ప్రాధాన్యత, ఆత్మకు అత్యల్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆత్మపూర్ణులుగా చెప్పుకునే వారిలో చాలామంది ఆత్మకు అధిక ప్రాధాన్యత, వాక్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది ఫేమస్ స్పీకర్లు కూడా పరిశుద్ధాత్మను తమ బోధల్లో నిర్లక్ష్యం చేయడం ఎక్కువగా కనబడుతుంది. అందుకే నేటి సంఘాలు తమ దృష్టికి మాత్రమే పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి గాని వాక్యంతో పోలిస్తే మాత్రం చాలా పెద్ద లోపాలు కలిగి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు 3 పనులు చేయడానికి వచ్చాడు. మనకు శక్తినివ్వడం, ఇతరులను ప్రేమించేలా చేయడం, మనలో మనము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేలా చేయడం. మొదటిది మనుషులకు శక్తినివ్వడానికి. శరీర సంబంధులైన మనలో ఆధ్యాత్మిక శక్తిని కలిగించడానికి దేవుని ఆత్మ దిగివచ్చాడు. ఒక వ్యక్తి శక్తిని పొందితే అతనిలో మనిషి చెయ్యలేని కార్యాలు, క్రియలు ఎన్నో జరుగుతాయి. ఆ శక్తి కొందరిని తనకు రాని మానవ భాషలు మాట్లాడేలా చేయగలదు. ఆ శక్తి కొందరిని దర్శనాలు చూసేవారిగా, కొందరిని ఆధ్యాత్మిక సంగతులు కలలలో చూసేవారిగా, కొందరిని ఇతరుల వ్యక్తిగత విషయాల్ని, త్వరలో జరగబోయే విషయాలను ప్రవచించగలిగేలా చేయగలదు. కొందరిని అద్భుతాలు చేసేవారిగా, కొందరిని రోగాలు స్వస్థపరిచేవారిగా చేయగలదు. కొందరిని సంఘాలు స్థాపించేలా, కొందరిని సంఘ కార్యకలాపాల్లో సహకరించేవారిగా చేయగలదు. కొందరిని బోధించేవారిగా, హెచ్చరించేవారిగా, ఉపదేశించేవారిగా చేయగలదు. ఆ శక్తి కొందరితో నానా భాషల్లో దేవుణ్ణి స్తుతించేలా చేయగలదు. కొందరిని ఆ భాషలకి అర్థం చెప్పేలా చేయగలదు. కొందరిని ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో వివేచించేలా చేయగలదు. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించేలా చేయగలదు. ఇంకా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎన్నో ఊహాతీతమైన కార్యాలు, మానవ సామర్థ్యానికి మించిన ఎన్నో క్రియలు మనలో చేయిస్తుంది. కొందరిని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయించగలదు. ఈ శక్తి వలన జరిగే కార్యాలలో కొన్ని ఆ వ్యక్తికి క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి. కొన్ని ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు సువార్త ప్రకటించడంలో, సంఘంలో ఉన్న విశ్వాసులకి క్షేమాభివృద్ధి కలిగించడంలో ఉపయోగపడతాయి. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు మహిమపరచబడతాడు. బైబిల్లో రాయబడిన మాటలు కథలు కాదు, వాస్తవం అని ధృవీకరించబడతాయి. దీనినే వాక్యాన్ని స్థిరపరచడం అంటారు. ఈ శక్తి నిరూపిస్తుంది. అందుకే పౌలు సువార్త చేస్తే శక్తితో చేశాడు. వాక్యాన్ని బోధించినప్పుడు కూడా దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతాలను చూపించాడు. చాలామంది వాక్యం ద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని కొనసాగించాలంటారు. ఆ విశ్వాసం క్లిష్ట పరిస్థితుల్లో నిలబడదు, కొన్ని పరీక్షల్లో సాధ్యపడదు. కానీ వాక్యముతో ప్రారంభమైన విశ్వాసాన్ని, దేవుని శక్తిని అనుభవించి కొనసాగిస్తే అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అందుకే మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని, పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ ఉంచమని రాయబడింది. ఆత్మవరాల గురించి, ఆత్మఫలం గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వలన విశ్వాసం పొందుకుంటామని రాయబడింది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే అతనిలో నుండి దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని అతనికి తెలియజేస్తూ నడిపిస్తాడు. కానీ నేడు ఎందరో పరిశుద్ధాత్మను పొందుకోకుండా పొందుకున్నామనే భ్రమలో ఉంటున్నారు. భక్తి చేస్తున్నా శక్తి లేనివారుగా ఉంటున్నారు. సంఘాల్లో గంటల ప్రసంగాలు, సెమినార్లు, బైబిల్ స్టడీలు ఉంటున్నాయి కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉండటం లేదు. దేవుని రాజ్యం మాటల్లో లేదు, శక్తితోనే ఉంది. రెండవది,
ఇతరులను ప్రేమించేలా చేయడం. ప్రేమే పరలోకం వెళ్ళడానికి సర్వోత్తమమైన మార్గం. కానీ ఒక వ్యక్తి దేవుడు చూపిన ఈ లక్షణాలతో మరొక వ్యక్తిని ప్రేమించడం అసంభవం, అసాధ్యం. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తితో పాటు అతనిలో మార్పును కూడా అంచెలంచెలుగా కలుగజేస్తాడు. హృదయములో మాట్లాడుతూ ప్రేరేపిస్తూ ఆ వ్యక్తి స్వభావాన్ని మార్చేస్తాడు. ఆ వ్యక్తి ఆత్మ నడిపింపుకు లోబడుతూ ఉండగా తాను వాక్యాన్ని బట్టి నేర్చుకున్న ప్రేమను క్రియల రూపంలో తన పొరుగువానిపై చూపగలుగుతాడు. పరిశుద్ధాత్మ పొందని, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వని సంఘాల్లో ప్రేమ గురించి బోధ ఉంటుందేమో కానీ ప్రేమ మనసులో నుండి చూపలేరు. కేవలం ప్రేమను నటిస్తారు. మూడవది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించడం. మనిషి శరీరంలో ఎన్నో కోరికలుంటాయి, ఇంకెన్నో శరీరాశలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించినా అనేకసార్లు శరీరేచ్ఛలే గెలుస్తాయి. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో ఆత్మ ఆ వ్యక్తి పక్షంగా ఉండి ఆశా నిగ్రహాన్ని లేక ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి గనక పూర్తిగా ఆత్మ నడిపింపుకు, గద్దింపుకు లోబడితే శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు చంపేస్తాడు. ఇది ఒకరిలో సంపూర్ణంగా జరగటానికి కొంత సమయం పట్టవచ్చేమో కానీ అది సాధ్యమే. వాక్యం ద్వారా ఆజ్ఞల్ని వినగలం, కానీ వాటినన్నిటినీ మనం పాటించలేము. అయితే పరిశుద్ధాత్ముడు ఆజ్ఞల్ని నెరవేర్చడానికి తగిన సామర్థ్యాన్నిస్తాడు. అందుకే ఆత్మ వలన పరిశుద్ధపరచబడతాము అని, ఆత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తాడని రాయబడింది. వాక్యము ఆత్మ కలిసినప్పుడే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఈ ప్రేమ మరియు ఆశానిగ్రహాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కలగజేయగలిగితే అప్పుడు ఆత్మ ఆ వ్యక్తిలో ఫలించినట్లవుతుంది. దీనినే ఆత్మఫలము అంటారు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం ఇవన్నీ దేవుని ప్రేమలో భాగాలు. వీటికి ఆశానిగ్రహం కలిసినప్పుడు ఆత్మఫలమవుతుంది. ఒక వ్యక్తి ఆత్మను పొంది శక్తి, ప్రేమ, ఆశానిగ్రహం గలవాడైనప్పుడు అతడు ప్రభు పోలికలోకి మార్చబడినట్లవుతుంది. ఇదే పరిశుద్ధాత్మని లక్ష్యం, ప్రయత్నం. యేసువలే శక్తిగలవారిగా, ఆయన ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించేవారిలా, ఆయన వంటి పరిశుద్ధత గలవారిగా మనం మారడానికి యేసు ఆత్మే మనలోనికి వచ్చాడు. ఆత్మ పొందిన వారందరిలో ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందరు వాక్యాన్ని ఎరిగి ఆత్మ సహాయం తీసుకుని ప్రభువు బాటలో నడవడానికి ప్రయత్నిస్తారో వారంతా ఫలిస్తారు, నిత్య జీవం చేరుకుంటారు. కానీ చాలామంది వరాల మీద, శక్తి కార్యాల మీద అధిక దృష్టి నిలిపి ఫలంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలం లేనివాడు ఎన్ని అద్భుతాలు చేసినా నరకబడి అగ్నిలో వేయబడక తప్పదు. మత్తయి సువార్త 7:22లో కనిపించే వారంతా శక్తిగలవారు, కానీ ఫలం లేనివారు. ఇంకొందరు శక్తితో అవసరం లేదు, అందుకే పౌలు వరం కన్నా ఫలం గొప్పది అన్నాడు అంటారు. పౌలు ఎక్కడా అలా చెప్పలేదు. పైగా 1 కొరింథీ 12వ అధ్యాయంలో వరాల కోసం చెప్పి 13వ అధ్యాయంలో ప్రేమ కోసం చెప్పాడు. వరం కంటే ఫలమే గొప్పదని తన ఉద్దేశమైతే మరలా 14వ అధ్యాయంలో వరాలు పొందుకోవడానికి ప్రయత్నించండి, అపేక్షించండి అని ఎందుకు చెప్తాడు? వరము, ఫలము రెండూ అవసరమే. అవి రెండూ ఒక్క ఆత్మ వలనే అనుగ్రహించబడతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తిలో ఉన్న వరం వలనే మరొక వ్యక్తిలో ఫలం వస్తుంది. బోధించే కృపావరం కలిగిన ఒక వ్యక్తి వాక్యాన్ని వివరించడం వలన ఆత్మ కలిగిన మరో వ్యక్తి మారి ఫలిస్తాడు. ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి ఫలించకపోవచ్చు, కానీ ఆత్మ పొందిన ప్రతి వ్యక్తిలోనూ ఖచ్చితంగా ఏదొక వరం ఉంటుంది. ఫలం లేకుండా, అనగా వాక్యానుసారమైన జీవితం లేకుండా కేవలం వరాలు మాత్రమే ఉన్నవారి వలన వరం హేళన చేయబడుతుంది, ఆత్మ దూషించబడుతుంది. ప్రస్తుతం వరాలు కలిగిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి వారే. ఆత్మ లేని వారిలో వరము ఉండదు, ఫలము ఉండదు. ప్రస్తుత సంఘంలో ఉన్న అతిపెద్ద సమస్య ఆత్మను పొందకపోవడమే. అందుకు 2 ప్రధాన కారణాలు. మొదటిది పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత తెలియకపోవడం. రెండవది ఆత్మ పొందకపోయినా పొందేశామనుకోవడం. పరిశుద్ధాత్మ ఆవశ్యకత. ఒకడు క్రీస్తు సంఘములో సభ్యుడవ్వాలంటే అతడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాల్సిందే. ఆత్మతో బాప్తిస్మం పొందాల్సిందే. ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాదు. ఆత్మ లేనివాడు యేసు పోలికకు రాడు. ఆత్మ లేనివాడు వాక్యములో ఉన్న లోతైన సంగతులను గ్రహించలేడు. ఆత్మ లేనివాడు ఫలించలేడు. ఆత్మను పొందితేనే వారిలో దేవుడు నివసిస్తున్నట్లు. ఆత్మ పొందితేనే యుక్తముగా ప్రార్థించగలం, దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలం. ఆత్మ చేతనే శరీర క్రియలను చంపగలం. ఆత్మ కలిగి ఉంటేనే పరిశుద్ధులుగా మారగలం. ఆత్మ వల్లనే దైవజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వల్లనే నిరీక్షణ కలుగుతుంది. ఆత్మ చేత నడిపించబడితేనే దేవుని కుమారులము. ఆత్మ వల్లనే ఐక్యత కలిగి ఉండగలం. ఆత్మ వల్లనే ఇతరులను ప్రేమించగలం. ఆత్మ మనం పరలోకానికి చేరడానికి దేవుడిచ్చిన సంచకరువు. ఆత్మ వల్లనే వరాలు పొందుకుంటాం. ఆత్మ చేతనే ఆదరించబడతాం. ఆత్మ వలనే హృదయాంతరంగం నుండి ఒప్పించబడతాం. ఆత్మను పొందుకుంటేనే క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడతాం. ఆత్మ కలిగి ఉంటేనే పునరుద్ధానం అవుతాము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుట ఒక క్రైస్తవునికి తప్పనిసరి. చాలా సంఘాల్లో ప్రభువుని అంగీకరించగానే పరిశుద్ధాత్మను పొందేసుకున్నామని బోధించడం వలన ఆత్మ పొందని, ఆత్మానుభవం లేని క్రైస్తవులతో నేటి సంఘాలు నిండిపోయాయి.
ఆత్మ పొందని వారికి ఆత్మక్రియలు అర్థం కావు కాబట్టి ఆత్మలేని బోధకులు, ఆత్మానుభవం పొందని విశ్వాసులు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ దూషణ అంటే ఏంటి? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అందరూ యేసువైపు తిరిగిపోతుంటే అది చూడలేని పరిసయ్యులు దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను దురాత్మ ద్వారా జరుగుతున్నాయి అన్నారు. పరిశుద్ధాత్మ కార్యాలను అవమానించారు, నీచంగా మాట్లాడారు. అప్పుడు ప్రభువు వారితో ఆత్మ విషయమైన దూషణను గూర్చి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ క్రియలను దయ్యపు క్రియలంటూ అవమానించడమే ఆత్మను దూషించుట. ఒక పక్క పరిశుద్ధాత్మ పేరుతో గారడీలు చేస్తున్నవారు, పరిశుద్ధాత్మ వరాలతో వ్యాపారం చేసేవారు, ఆత్మవరాలకు ఆత్మఫలం కన్నా అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆత్మాభిషేకాన్ని బట్టి అతిశయించేవారు, ఆత్మాభిషేకాన్ని పబ్లిసిటీకి వాడుకునేవారు, వరాల్ని వాక్యక్రమంలో వినియోగించని వారు పరిశుద్ధాత్మ విషయంలో గలిబిల్ని సృష్టిస్తున్నారు. మరో ప్రక్క మేధావులు పరిశుద్ధాత్మని గురించి, వరాల గురించి ఒక స్పష్టతను ఇవ్వకుండా లోక సంబంధ ఉదాహరణలతో, వాక్చాతుర్యాలతో వింత సిద్ధాంతాలని, బైబిల్ చెప్పని నిర్వచనాలను, వ్యాఖ్యానాలను బోధిస్తూ పరిశుద్ధాత్మ విషయంలో సందిగ్ధతను సృష్టిస్తున్నారు. ఇంకో ప్రక్క ఆత్మదోషకులు వరాల మీద జోకులు వేస్తూ ఆత్మపూర్ణుల్ని అపహసిస్తున్నారు. పరిశుద్ధాత్మని భ్రష్టాత్మగా చిత్రీకరిస్తూ, ఆత్మగలవారిని నోటికి వచ్చినట్లు దూషిస్తూ, సంబంధం లేని వచనాలు కలుపుతూ పరిశుద్ధాత్మను, వరాలను, మహిమతో నిండిన వారిని అవమానపరుస్తుంటే వినేవారు వెకిలిగా నవ్వుకుంటున్నారు. వీళ్ళందరి మధ్య ఒక సామాన్య విశ్వాసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక, తెలుసుకోలేక చర్చికి దగ్గరగానే ఉన్న పరిశుద్ధాత్మకు దూరంగా బ్రతుకుతున్నాడు. వీటన్నింటినీ చూస్తూ ఆత్మపూర్ణులు ఏమీ చెయ్యలేక నిశ్చేష్టులై కన్నీటితో, వేదనతో అవమానపడుతూ, హేళన చేయబడుతూ తమ విశ్వాస జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను సోదరులారా, మీతోనే మాట్లాడుతున్నాను సహోదరీల్లారా. ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఒక ఆత్మ లేనివాడు ఏమీ ఎరుగక వెర్రివానివలే మాట్లాడుతుంటే ఎందుకు నిశ్శబ్దమైపోయారు? వాళ్ళు చెడి వేల మందిని చెరుపుతుంటే ఎందుకు ఖండించడం లేదు? మన చుట్టూ ఎంతో మంది ఆత్మను పొందక చావనై ఉంటే వారిని బ్రతికించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? కారణమేంటి? భయమా? స్వార్థమా? బాధ్యతారాహిత్యమా? మూర్ఖులతో వాదన ఎందుకనా? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? దేవుడు మీ వైపే చూస్తున్నాడు. ఈ సమస్యని ఆత్మపూర్ణులే పరిష్కరించగలరు. ఆత్మానుభవం గలవారే వీరి ప్రశ్నలకు సమాధానంగా నిలబడగలరు. వీరి మూర్ఖత్వాన్ని ఆత్మపూర్ణుల జ్ఞానమే నోరు మూయించగలదు. రండి, మీ అనుభవాలను కామెంట్లుగా ఈ మూర్ఖుల, ఆత్మవిరోధుల, నరకపాత్రుల వీడియోల క్రింద పెట్టండి. ఆత్మ పొందినప్పుడు మీ అనుభూతులు, దర్శనాలు, వాటి నెరవేర్పులు, వరాలు పొందుకున్న విధానం, వాటి వలన ఎలా అనేక మంది ప్రభువైపు తిరపబడ్డారో, ఎలా మీలో మీరు క్షేమాభివృద్ధి పొందారో, ఇతర సేవకులు ప్రార్థించినప్పుడు మీ జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగాయో, ఆత్మతో నిండి పడిపోయినప్పుడు మీ జీవితాల్లో ఏం జరిగిందో, దురాత్మ వదిలిపోయినప్పుడు మీ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందో, చేతబడులు, దురాత్మల ప్రభావం నుండి మీరు ఎలా విడుదల చేయబడ్డారో కామెంట్లుగానో, పోస్టులుగానో, వీడియోలుగానో చేసి మీడియాలో వదలండి. ఈ మూర్ఖుల పేర్లు ఎత్తనక్కర్లేదు. ఈ భ్రష్టుల గురించి ఏమీ మాట్లాడనక్కర్లేదు. దేవుడు చేసినవి చెప్పండి. మన దేవుడు బైబిల్ అనే పుస్తకంలో అక్షరాలకు మాత్రమే పరిమితమైనవాడు కాదని, ఆత్మగా మనలో మనతో ఉనికి కలిగి ఉన్నాడని రుజువులతో చాటి చెప్పండి. పాపం విస్తరించిన చోటికి కృప వెళ్ళాలి. దేవుని కృపావరముల కార్యములు వెళ్ళాలి. మీ అనుభవాలు చూసి మేధావులు తమ లోపాల్ని సరిచేసుకొని క్రైస్తవ్యాన్ని సరైన దారిలో నడిపించాలి. సరైన జ్ఞానాన్ని బోధించి ఆత్మ విషయంలో అతి చేసేవారిని సక్రమంగా వరాలు వినియోగించేవారిగా మార్చాలి. ఆత్మ పేరిట గారడీలు, వ్యాపారాలు చేసేవారు, ఆత్మను దూషించి హేళన చేసేవారు సిగ్గుపడాలి. తమ బోధను మార్చుకోవాలి. వీళ్లను కూడా మార్చడానికి అవకాశం ఉంటే బాగున్ను అనిపిస్తుంది. కానీ ఏ యుగంలోనూ క్షమాపణ లేని పాపాన్ని కోరి కోరి చేసిన వారికి ఈ శిక్ష న్యాయమే. ఎన్నో రోజులు కన్నీటితో, ఎంతో బాధతో ఈ వీడియో చేశాను. ఆత్మపూర్ణులు, ఆత్మానుభవం గలవారు నా భారాన్ని పంచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నా చుట్టూ మరిన్ని ఉచ్చులు బిగిస్తుందని తెలుసు. మరిన్ని కేసులు నమోదవుతాయని తెలుసు. నా పేరిట కొందరు అమాయకులు మళ్లీ హింసించబడతారని తెలుసు. జరుగుతున్న నష్టంతో పోలిస్తే ఇవన్నీ చాలా తక్కువ. భరిద్దాం, మార్పు తీసుకువద్దాం. నా కోసం విపరీతంగా వెతుకుతున్నారు. అరెస్టు కోసం కాదు. ఎందుకో మీకు తెలుసు. దేవుడు నాకు ఆయుష్ను, అవకాశాన్ని ఇచ్చినంత కాలం మాత్రం అసత్యాన్ని రోస్ట్ చేస్తూనే ఉంటాను. నా లిస్టులో ఉన్న వారందరి లెక్కలు
ఖచ్చితంగా తేలుస్తాను. నా ప్రాణం కోసం ఆశగా వెతికే వాళ్ళకి ఒక మాట: మీరు యోధుణ్ణి చంపగలరు, కాని పోరాటాన్ని చంపలేరు. అసత్యం కొమ్ములు ఎత్తినంతకాలం సత్యం కత్తితో పోరాడుతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటుంది. నా కోసం ప్రార్థించండి. అందరూ ఆత్మను పొందండి. శక్తిని ఫలాన్ని కలిగి ప్రభువుని ప్రకటిస్తూ ఆయన కొరకు సిద్ధపడండి.